కార్తీక్ ఈరోజు నాయనమ్మకి చికెన్ కర్రీ చేద్దామా? కార్తీక్ మనం 2 times చికెన్ మంచిగా కడుక్కుందాం, సరేనా? ఎట్లా ఇట్లా కడగాలి, ఇట్లా నీట్గా కడుక్కోవాలి చికెన్. మనం 2 times మంచిగా కడుక్కోవాలి. అప్పుడు చికెన్ లో ఏమున్నా సరే పోతుంది, చికెన్ అనేది మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా కడుక్కోవాలి. మనం 2 times 3 times కడుక్కోవాలి. మంచి కడుక్కోవాలి ఇట్లా చికెన్. ఎంత నీట్గా కనిపిస్తుంది చూడు చికెన్, నీట్గా కనిపిస్తుంది. కార్తీక్ మనం ఈ టమాటాలు ఆనియన్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకొని మనం అప్పుడు కోసుకోవాలి, అప్పుడు కట్ చేయాలి. మనం కట్ చేయాలి. మనం ఇట్లా వాష్ చేసుకుంటేనే కదా ఫ్రెష్గా ఉంటాయి టమాటాలు. ఇట్లా ఫ్రెష్ ఉంటాయి. ఇట్లా మనం ఇట్లా కట్ చేసి మనం కట్ చేసుకోవాలి ఇట్లా కర్రీలోకి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేస్తున్నాం కదా, అందుకు మనం ఇట్లా ఆనియన్స్ టమాటాస్ కట్ చేసుకోవాలి కదా. ఇవి కట్ చేసుకోవాలి, అవి కట్ చేసుకోవాలి. ఇదో ఇట్లా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చికెన్ చేద్దాం మనం. ఇగో కార్తీక్, ఇదేంటిది? ఇది ఇది ఆలుగడ్డ కాదు బేటా, హరిమిర్చి. హరిమిర్చి, ఇది కొత్తిమీర, కరేమాకు. మనం ఇట్లా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ గా మనం కోసి పెట్టుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి చికెన్ కర్రీకి. ఇట్లా కట్ చేసి మనం పెట్టుకోవాలి. ఓకేనా? మరి చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామా? ఓకే. కార్తీక్ మనం కళాయి పెట్టుకొని స్టవ్ స్టార్ట్ చేసుకోవాలి. స్టవ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. మనం ఆయిల్ ఫస్ట్ మనం కర్రీ చేసేటప్పుడు ఆయిల్ పోసుకోవాలి కదా. మనం ఆయిల్ పోసుకోవాలి. నువ్వు ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడి కావాలి, సరేనా? వేడిగా అయితే అప్పుడు వేడిగా అయిన తర్వాత మనం కట్ చేసి ఆనియన్స్ పెట్టుకున్నాం కదా. నూనె వేగిన తర్వాత ఆనియన్స్ అనేవి దాంట్లో వేయాలి, సరేనా? అందులో వేయాలి. ఆయిల్ అనేది వేడిగా అయిన తర్వాత మనం దూరం ఉండాలి. దూరం ఉండి ఇక్కడ చూడు, దూరం ఉండాలి. దూరం ఉండి మనం ఇట్లా ఆనియన్స్ అనేది వేయాలి, సరేనా? ఆనియన్స్ ఇగో ఇట్లా వేయాలి. మనం దూరం ఉండాలి. స్టవ్కి నూనె ఆయిల్కి మనం ఇట్లా దూరం ఉండి ఇట్లా వేసుకోవాలి. అవును, ఇట్లా వేసుకొని స్పూన్ తీసుకొని ఇట్లా కలపాలి. ఇట్లా ఈ ఆనియన్స్ మనం వేసాం కదా, ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇట్లా కలుపుకోవాలి. మనము ఆనియన్స్ వేసినాం కదా, పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. మనం ఇవి కూడా వేసేసుకొని ఇట్లా కలుపుకొని ఇవి 2 బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే ఎర్రగా అయితే చూడు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి. మనం స్టవ్కి దూరంగా ఉండాలి, దగ్గరికి ఎప్పుడు పోవద్దు. మనం ఇంత దూరం ఉండాలి, మనం స్టవ్కి దూరంగా ఉండాలి. ఇగో మనం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకోవాలి. చూసినా ఎంత ఎట్లా బ్రౌన్ అయినాయో. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి ఇట్లా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూడు, ఇప్పుడు సమోసానా? సరే, చికెన్ నాయనమ్మకి చేసిన తర్వాత మనం సమోసా చికెన్ కూడా తిన్నాం. ఇగో మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇగో ఈ టమాటాలు కూడా మనం దీంట్లో వేసేసేయాలి. టమాటాలు వేసేసి ఇట్లా కలుపుకోవాలి.
కలపాలి. ఇట్లా మంచి కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, వాష్ చేసుకొని ఆ చికెన్ ఇందులో వేసేయాలి. సరేనా? మనం టమాటాలు మంచిగా ఇట్లా కలుపుకొని ఇవి మంచిగా వేగాలి, తెలుసా? మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికితే అప్పుడు మనం చికెన్ వేసి చేర్చుకుందాం. కార్తీక్ ఎంత మంచిగా వేగినాయో చూడు. వావ్! ఇట్లా టమాటాలు వేగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేద్దామా? వేద్దాం, చికెన్ వేద్దాం. ఇగో చికెన్ వేసేద్దాం. ఇట్లా మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మనం ఈ చికెన్ ముక్కలు ఉడికేంత వరకు ఇట్లా పెట్టుకోవాలి. నువ్వు కూడా తింటావా చికెన్? నువ్వు, నేను, నాయనమ్మ అందరం తిందాం, సరేనా? ఇట్లా మనం ఇప్పుడు మూత వేసేద్దాం. కార్తీక్ ఇంకో చికెన్ మంచిగా ఇట్లా వేగిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి. పసుపు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఈ చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. చికెన్ మసాలా ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కారం, పసుపు అన్ని వేసుకొని ఇట్లా మంచి కలుపుకోవాలి. దగ్గరికి ఇగో కార్తీక్, ఇట్లా కలుపుకొని మనం డక్కన్ వేసేసుకుందాం. కార్తీక్, నాకు చిన్నప్పుడు ఇది చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అయితే మేము చిన్నప్పుడు ఏం చేస్తుండే, మమ్మీ దగ్గర 50 రూపీస్ అంటే 50 రూపాయలు తీసుకుంటుండే. 50 రూపీస్ తీసుకొని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని నేను ఒక్కనే ఫ్రై చేసుకొని తింటుండే. ఇప్పుడు మనం ఇది చాక్లెట్ కాదు, ఇది కొత్తిమీర. ఇగో ఇట్లా వేయాలి. కొత్తిమీర ఇట్లా తీసి ఇట్లా వేయాలి. ఇట్లా కొత్తిమీర వేసి అయిపోలే. ఫైనల్ గా కర్రీ అయిపోయింది. కార్తీక్, ఇప్పుడు మనం ఈ కర్రీ నాయనమ్మకి చికెన్ కర్రీ అన్నం వేసిద్దామా? మమ్మీ, ఈరోజు నేను కార్తీక్ కలిసి నీకు చికెన్ కర్రీ చేసినాం. ఇగో కార్తీక్ చేస్తే సూపర్ కదా. నేను కార్తీక్ చేసినాం నీకోసం. అట్లా కాదు కార్తీక్, కార్తీక్ సూపర్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. బాయ్ చెప్పు. ముగ్గురు బాయ్. అక్కడ చూడు. బాయ్.